బాపట్ల జిల్లాలోని సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో జరిగిన ఘోర ప్రమాదం కార్మికుల జీవితాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదానికి కారణం ఏంటి? క్వారీలో భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి? బాపట్ల జిల్లా బల్లికురవలో సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో జరిగిన ఘోర ప్రమాదంలో 6 కార్మికులు మృత్యువాత పడ్డారు. క్వారీలో పనులు చేస్తుండగా గ్రానైట్ రాయి జారిపడడంతో 4 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. నర్సారావుపేట ఆసుపత్రికి తరలించే క్రమంలో మరో 2 కార్మికులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో 7 నర్సారావుపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రానైట్ క్వారీని ఎస్పీ తుషార్, మైనింగ్ శాఖ అధికారులు పరిశీలించారు. మృతులు ఒడిశాకు చెందిన కార్మికులుగా గుర్తించారు. ప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్. క్వారీ యాజమాన్యం భద్రతా చర్యలు చేపట్టలేదని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అందరినీ రెస్క్యూ చేయడం జరిగింది. 4 ఆన్ ద స్పాట్ చనిపోయారు. ఒక 5 మెంబర్స్ ని మేము హాస్పిటల్ కి షిఫ్ట్ చేశాము. దాంట్లో 2 అక్కడ చనిపోయారు, 3 ఇంకా అండర్ ట్రీట్మెంట్ ఉన్నారు. దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. ఈ ఎగ్జాక్ట్ నేచర్ ఎందుకు అది జారిపోయి పడిపోయింది, అది రెయిన్స్ వల్ల ఏమైనా అయిందా లేకపోతే వేరే రీజన్స్ ఏముంది, దానికి ఫోరెన్సిక్ టీమ్స్ కూడా మేము ఇక్కడ పిలిచాము. బాపట్ల క్వారీ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్వారీ ప్రమాదంపై అధికారులతో మాట్లాడిన సీఎం బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించారు.